Welcome to Wisdom Channel. Please like, share, subscribe our channel. నిన్ననే రిలీజ్ అయినటువంటి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి గ్రూప్ 4 మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మెరిట్ లిస్ట్ కేవలం స్టేట్ ర్యాంకులు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా తెలిసిన విషయమే. అయితే అభ్యర్థులు తమకు పోస్టింగ్ వస్తుందా రాదా, నేను మెరిట్ లో ఉన్నానా, సెలక్షన్ లిస్ట్ లో ఉంటానా లేదా అనేది ఒక సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుందన్న విషయం విదితమే. ఇప్పుడు నేను చేసిన ఈ చిరు ప్రయత్నం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి 25,000 పేజీలు 5,300 పేజీలు దాదాపుగా వాటిని నేను PDF నుంచి ఎక్సెల్ షీట్లోకి మార్చి మీ డిస్ట్రిక్ట్ లో మీ ర్యాంకును తెలుసుకునే విధంగా నేను తిరిగి మార్చడం జరిగింది. సో ప్లీజ్ మీరు ఒకసారి నా చిరు ప్రయత్నాన్ని మన్నిస్తారని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఇక్కడ మీకు నేను డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన ఎక్సెల్ షీట్ కి సంబంధించిన లింక్ మీకు ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ల్యాప్టాప్ లో, మీ కంప్యూటర్ లో దీన్ని చూడొచ్చండి. మొబైల్లో నేనైతే చెప్పలేను, డిపెండింగ్ ఆన్ మొబైల్ ఆండ్రాయిడ్ వర్షన్ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ప్లీజ్ చెక్. మీకు మీ డిస్ట్రిక్ట్ లో మీ ర్యాంక్ ఎంత పొజిషన్ లో ఉన్నారు, లేదా మీ డిస్ట్రిక్ట్ లో మీ కమ్యూనిటీ బేస్ లో ఏ ర్యాంక్ లో ఉన్నారు, అలాగే జెండర్ లో కూడా ఇలా ఏ ర్యాంక్ లో ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే, వాళ్ళ ఒరిజినల్ డేటా మాత్రమే, ఎలాంటి కాపీ చేయలేదు. సో అభ్యర్థులు గమనించగలరు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇలాంటివి ఇంకా మీకు ఉపయోగపడే విధంగా చేయాలంటే, మీకు ఇంకా మేము చేయాలంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ చేయడానికి మాకు ఒక ఫీల్ ఇవ్వండి. ముందుగా ఇప్పుడు ఈ వీడియోని మనం ఈ ఎక్సెల్ షీట్ మనం ఏ విధంగా వాడుకోవచ్చో చెప్తాను చూడండి. ముందుగా మనం హోమ్ పేజ్ లో ఉన్నాం చూడండి. ఫస్ట్ ఇందులో నేను ఈ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి మరియు ఈ ఎల్లో కలర్ ఉన్న లెటర్స్ పైన లెఫ్ట్ సైడ్ లో క్లిక్ చేయండి. ఈ రో మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇది సెలెక్ట్ అయిన తర్వాత హోమ్ బటన్ ప్రెస్ చేయండి. హోమ్ బటన్ లో దీనిలో లాస్ట్ లో లెఫ్ట్ సైడ్ లో చూడండి, రైట్ సైడ్ లో లాస్ట్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది. ఇది ఫిల్టర్ చేశారంటే మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసామో, ఏదైతే సెలెక్షన్ లో ఉందో ప్రతి కాలం కూడా ఒక సపరేట్ ఒక ఫిల్టర్ బాక్స్ అనేది ఓపెన్ గా మారడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ గ్రూప్ 4 సంబంధించి అది ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే వరంగల్ క్యాండిడేట్ రావడం జరిగింది. తర్వాత ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ అండ్ కరీంనగర్. ఇది అందరికి తెలిసిన విషయమే, చూడగానే తెలిసిపోతుంది. బట్ మీ సొంత డిస్ట్రిక్ట్ సంబంధించి ర్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయగానే 10 డిస్ట్రిక్ట్ సంబంధించి అన్ని సెలెక్ట్ అయి ఉన్నాయి. అందులో సెలెక్ట్ క్లిక్ చేయగానే అన్ని వెళ్ళిపోతాయి. మీ ఓన్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. నేను కరీంనగర్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కరీంనగర్ సంబంధించిన డేటా మాత్రమే మీకు అపియరెన్స్ వస్తుంది. చూడండి, ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం. మీరు ఓన్లీ కరీంనగర్ మాత్రమే వస్తుంది. దీనిలో మీ ఓపెన్ గా మీ ర్యాంక్ ఎంతో మీరు తెలుసుకోవచ్చు. ఓకే, తర్వాత మీ క్యాస్ట్ ప్రకారం, మీ కమ్యూనిటీ ప్రకారం మీ ర్యాంక్ ఎంతో మీకు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎవరికైతే మీకు ఏమంటారు వాటిని, మీ క్యాస్ట్ ప్రకారం ఎన్ని పోస్టులు మీకు ముందే తెలిసినట్లయితే మీకు తెలిసిపోతుంది అనమాట. దానికోసం ఇది కొంచెం ఈజీనెస్ కోసం చేసింది. బీసీబీ సెలెక్ట్ చేయగానే చూడండి, బీసీబీ కమ్యూనిటీలో మొత్తం ఇది చూడండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండ్ బీసీబీ కమ్యూనిటీలో మొత్తం అభ్యర్థుల సంఖ్య అది చూడండి, మొత్తం అదే లిస్ట్ కంటిన్యూస్ గా. ఓకే రైట్. సో మీరు దీన్ని వాడుకోవచ్చండి. దీని తర్వాత మళ్ళీ చూడండి, మేల్ ఆర్ ఫీమేల్ ఉంటుంది. ఒకవేళ మేల్ కి మనకి అదనంగా 33% ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సో నేను మేల్ చేశాను చూడండి, ఫీమేల్ చూపెట్టాను చూడండి. అంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో బీసీబీలో ఫీమేల్ ఫస్ట్ ర్యాంక్ ఎంత అంటే 203. సో మేబీ మీ ఓపెన్ గా రావడానికి అవకాశం ఉండొచ్చు. సో స్టేట్ జనరల్ ర్యాంక్ కూడా 47. సో మనం ఈ విధంగా మన ర్యాంక్ తో తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సరే, నేను ఒక 147 ఉన్న మార్క్ ఫీమేల్ క్యాండిడేట్ కి ఎంత ర్యాంక్ వచ్చిందో ఎట్లా తెలుసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 140 రౌండ్ ఫిగర్
ఓకే, 140 క్యాండిడేట్ కి ఎన్ని మార్క్ ఎంత ప్లేస్ లో ఉంది? కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో బీసీబీలో ఫీమేల్ ర్యాంక్. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ డిస్క్రిప్షన్ లో వచ్చింది, చిన్న మెనూ బార్ పైన కింద ఎంత ఉందో చూడండి, 121 ఉంది. అంటే కరీంనగర్ లో బీసీబీలో ఒకవేళ కనుక 120 జాబులు కనుక ఉంటే, 122 జాబులు కనుక ఉంటే, బీసీబీలో అది కూడా ఫిమేల్లో ఉంటే ఈమెకు పోస్ట్ అవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు. ఈ పద్ధతి పాటించే పద్ధతిని ఏమంటారు అంటే రోస్టర్ సిస్టమ్ అంటారు. సో ఈ రోస్టర్ సిస్టమ్ ప్రకారం మీరు తెలుసుకుంటే మాత్రం ఈ ఎక్సెల్ షీట్ చాలా ఉపయోగపడుతుందని చేయడం జరిగింది. సో మా ఛానల్ని మీరు అందరూ ఆదరిస్తారని, విజ్డమ్ ఛానల్ని, అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని మీ యొక్క యూట్యూబ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఫేస్బుక్లో ద్వారా కానీ మా ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.